సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రొద్దుటూరు రాజకీయాల్లో చేరికలు వేడెక్కుతున్నాయి. 22వ వార్డుకు చెందిన లక్ష్మీ సౌండ్స్ అధినేత మహమ్మద్ హుసేన్, ఆయన సోదరులు, బంధుమిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 22వ వార్డులో ప్రజాబలం ఉన్న మహబూబ్ హుసేన్ చేరికతో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2011లో పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వైసీపీకి అండగా నిలిచిన మాజీ కోఆప్షన్ సభ్యుడు కటిక జాఫర్ వంటి నాయకులు పార్టీ బలానికి నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో 22వ వార్డులో వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా ముస్లిం ప్రజలు తనకు అందించిన ఆదరణను ఎన్నటికీ మరువలేనని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ముస్లిం సమాజానికి అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ మహబూబ్ హుసేన్, జాఫర్, పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ కాజా, ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు అక్కలారా అయ్యలారా అక్టోబర్ మాసంలో 50 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాబోతా ఉన్నాయి. అంటే మున్సిపల్ కౌన్సిలర్ను, అదేవిధంగా ఈసారి ప్రజలే మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోబోతూ ఉన్నారు. ప్రతిసారి మీరు కౌన్సిలర్ని ఎన్నుకుంటే మెజారిటీ కౌన్సిలర్లు ఏ పార్టీ వాళ్ళైతే ఆ పార్టీకి సంబంధించిన వారు చైర్మన్ అయ్యేవారు. ఇప్పుడు అట్లా కాకుండా నీకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి మీ వార్డు కౌన్సిలర్కి వేయాలా, ఒకటి మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వే ఓటు వేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్లో పూర్తి అవుతుంది. సరిగ్గా ఒక 45-50 రోజుల్లో ఎలక్షన్ పూర్తి కాబోతూ ఉంది. ఈ సందర్భంలో ఎన్నికల హడావిడి ప్రారంభమవుతూ ఉంది. ఆ ప్రారంభ దశలోనే మొట్టమొదట ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి అర్బన్లో 22వ వార్డు అయినటువంటి ఈ వార్డులో అత్యంత బంధుగణం ఎక్కువ కలిగి ప్రజల యొక్క అభిమానాన్ని ఎక్కువ కలిగి ఉన్నటువంటి కుటుంబం మహబూబ్ అన్న కుటుంబం. ఈయన స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకొని రాజకీయాలలో కొనసాగుతూ ఈ వార్డు ప్రజల యొక్క సంతోషం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి నేను పని చేయాలనుకుంటున్నానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులతో మాట్లాడి నాతో కూడా సంప్రదించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కావడం సంతోషించదగ్గ అంశం. అందుకే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మీతో పంచుకునే సందర్భంలో మహబూబ్ అన్నను, వారి కుటుంబ సభ్యులను, వారి మిత్రులను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉండబడిన 2011 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వార్డులలో, ఈ గల్లీలలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పట్ల అత్యంత ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంత ఒత్తిడి వీళ్ళ మీద జరిగినా 14-19 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ ఇళ్లపై దాడులు చేసే కార్యక్రమాలు, మానసికంగా వీళ్ళని వేధించే కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా వాళ్ళు ఉండగలిగినారు అంటే అది వారి విశ్వాసము, వారి ప్రేమ. అంత తప్ప మరొకటి కాదు. అంతకుమించి ఇక్కడ కార్యకర్తలు ఈరోజు మహబూబ్ వచ్చినంత మాత్రాన మేము పాత జ్ఞాపకాలను మర్చిపోతామనుకుంటే పొరపాటు. ఎప్పుడు మర్చిపోము. పాతగా ఉండబడినటువంటి కార్యకర్తలు కానీ, జాఫర్ అన్న కానీ, అనాది నుంచి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి జాఫర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడైనటువంటి నాకు సొంత అన్నలాగా తోడు నీడలాగా నిలబడినాడు.
నిస్వార్థపూరితమైన ఆలోచనతో జాఫర్ అన్న ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. ఇంతవరకు నాకు ఇది కావాలా ప్రసాద్ రెడ్డిని కానీ ఈ ప్రయోజనాన్ని నేను పొందాలని కానీ నా వ్యక్తిగతమైన లాభం ఆపేక్ష కానీ ఏ రోజు అన్న అడగలే. దైవ సాక్షిగా చెప్తాను తల్లులారా, ఉత్తముడు, విశ్వాసమైనటువంటి మనిషి. ఒక పార్టీలోనే జీవిత కాలం అంతా కొనసాగినాడు రమణారెడ్డి గారి గ్రూపులోనే. ఈరోజు కూడా రమణారెడ్డి గారి గ్రూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తర్వాత ఆయన మాతో జతగట్టినాడు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40-50 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటి వ్యక్తి జాఫర్ అన్నే ఉంటాడని అనిపిస్తుంది నాకు. ఇంతటి విశ్వాసం కలిగినటువంటి జాఫర్ అన్న మాకు అన్నలాగా తోడు నీడగా నిలబడినందుకు నేను అల్లాహకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నేను ఈరోజు కూడా జాఫర్ అన్న కానీ స్థానికంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయభిలాషులు కానీ పార్టీలోకి ఈరోజు వచ్చిన మాబుషర్ అన్న కానీ అందరూ కలిసి ఐకమత్యంగా ఈ వార్డు ప్రజల యొక్క సంతోషం కోసం పనిచేస్తారు, ఈ వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం పనిచేస్తారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా కూడా గెలిచి తీరుతారనే నమ్మకం 100కు కోటి సార్లు ఉంది. మున్సిపల్ చైర్మన్ గా కూడా ఇక్కడి నుంచి చెప్పుకోదగ్గ బలమైనటువంటి మెజార్టీ చైర్మన్ అభ్యర్థి కూడా వస్తుందని చెప్పి నాకు తెలుసు. నియోజకవర్గ ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా నేను, ఇది నా మాటలు కాదు, నిన్న ఎన్నికల ఫలితాలు చెప్పిన సాక్ష్యమే. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను 14 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన, 19వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన, 24వ సంవత్సరంలో ఓడిపోయినా. కానీ 24వ సంవత్సరంలో నేను ఓడిపోయినప్పటికీ ఒక్క సత్యం ఏంటంటే ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కడైతే నివాసం ఉన్నారో, ఎక్కడైతే ముస్లింలు ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ ప్రతి బూత్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఫ్యాన్ గుర్తు రాచవల్లి గెలిచినాడు. ఇంత సునామీలో కూడా రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎం మిషన్ల దాటికి మోసానికి బలైపోతే కూడా 3 పార్టీలు జతగట్టి వస్తే కూడా 36 రకాల అబద్ధాలు ప్రజలకు చంద్రబాబు నాయుడు చెబితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన అభ్యర్థిగా నన్ను ఈ నియోజకవర్గంలో ముస్లిం వార్డులన్నీ కూడా గెలిపించగలిగినారు. నాకు మెజార్టీ రాగలిగిందంటే మీ రుణం ఏ విధంగా తీర్చుకోగలుగుతా తల్లి. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతారు నా మాట, నాకు ఆ విశ్వాసం ఉంది మీ పైన. ఇప్పటికీ నా భార్యతో అయితే, నా బిడ్డలతో అయితే మీ గురించి అల్లా సాక్షిగా చెప్తాను, 100 సార్లు చెప్పింటా మీ గురించి, మీ మంచితనాన్ని గురించి. నేను నన్ను వాళ్ళు అమితంగా ప్రేమిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తా ఉన్నారు. ఏ ప్రలోభాలకు, ఏ స్వార్థాలకు ఆశపడకుండా నీకు 15,000, నీకు 15,000, నీకు 1,500, నిరుద్యోగ ప్రతి 3,000, 50 ఏళ్ళకు పెన్షన్, 60 ఏళ్ళకు పెన్షన్, ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే అందరినీ మభ్యపెట్టగలిగిన ముస్లిం యొక్క కుటుంబాలను మభ్యపెట్టలేకపోవడానికి కారణం మీలో ఉండబడిన నికార్సైనటువంటి ప్రేమ తల్లి, నికార్సైనటువంటి విశ్వాసం తల్లి, నికార్సైనటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల రక్తంలో అనుభవంలో మీకుండే ప్రేమని. ఇదే విషయాన్నే నేను నా భార్యతోనూ నా పిల్లలతోనూ పలుమార్లు చెప్పగలిగిన. మీకు చెప్పగలిగింది కూడా ఒకటే, నాకు ఏదో ఒక రోజు తప్పనిసరిగా విశ్వాసం ఉంది, అనతి కాలంలోనే నాకల్లా చాలా గొప్ప అవకాశాన్ని ఇస్తాడు, మీ అందరికీ మేలు చేసే అవకాశాన్ని. అల్లా దయ వల్ల మీ అందరికీ ఉపయోగపడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు అల్లా ఇచ్చిన రోజు నమ్మండి నా మాట, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు రాచమల్లు నిజంగా పెద్ద కొడుకుగా ఉంటాడు తల్లి. మీ కడుపున పుట్టకపోయినా కూడా మీ కడుపున పుట్టిన పెద్ద కుమారుడు లాగానే మీ కుటుంబాలకు నేను సేవ చేసే మరణిస్తా. అంతవరకు మరణించను, అది కూడా నాకు తెలుసు. మీ రుణం తీర్చుకునేంత వరకు రాచమల్లు మరణించడు. ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి అక్టోబర్లో గోరి కట్టారు. చిన్న దినం అక్టోబర్లో జరుగుతుంది, పెద్ద దినం 29లో జరుగుతుంది. చివరిగా
మీ అందరి ప్రేమాభిమానాలకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా తల్లి. మీ అందరి ప్రేమ చేత, మీ అందరి ఆశీస్సుల చేత అనతి కాలంలోనే మనకు మంచి రోజులు వస్తాయి. అనతి కాలంలోనే ఇంతకంటే ఉన్నతమైన రాజకీయ స్థితిని అల్లా నాకు కల్పిస్తాడని చెప్పి విశ్వసిస్తా ఉన్నా. ఆ కల్పించిన రోజు నా చర్మం ఒలిసి ముస్లిం సోదరులైన కుటుంబాలకు నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీరు రుణం తీసుకోలేరు తల్లి. మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని వార్డుల్లోనూ కూడా 52 వార్డులు కాబోతాయంటున్నారు. 52 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఓడినా కూడా, అన్ని చేసి మేము ఓడినా కూడా ప్రజలను ద్వేషించలే, ప్రజలను విమర్శించలే. నేను ఒక్కటే నమ్మినా, మేము ఓడిపోయేదానికి కారణం ఈవీఎం మిషన్లన్నా ఉంటాయి, లేదంటే ప్రజల యొక్క పేదరికం వలన వారి అవసరాలైనా ఉంటాయని చెప్పి నేను గుర్తించిన తల్లి. పేదరికం మహాశండది. పేదరికం ఉన్నప్పుడు మన కుటుంబానికి ఒక 10,000 20,000 వస్తుందంటే 10 కిలోమీటర్లు నడుచుకుంటే కూడా మనం పోతాం. అటువంటి పరిస్థితుల్లో జగన్ మంచి చేసినప్పటికీ కూడా, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడున్నా మంచి చేయడా, ఇన్నిసార్లు మోసం చేసినాడు. ఈ దఫా నా ఓటు కాలబెడితే మంచి చేస్తే నాకు మేలు జరుగుతుందని చెప్పి 4,000 పెన్షన్ వస్తుంది కదని ముసలోళ్ళు, 1,500 వస్తుంది కదని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఆడపిల్లలు, నిరుద్యోగులందరూ 3,000 రూపాయలు వస్తుందని, 50 ఏళ్ళ పెన్షన్ వస్తుందని, 60 ఏళ్ళు వస్తే 4,000 పెన్షన్ వస్తుందని, గ్యాస్ సిలిండర్లో 3 వస్తాయని ఇట్లా ఆశపడి వారి పేదరికానికి లోనై వారి అవసరం గొప్పది కాబట్టి ఓటేసినారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, నా పట్ల కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వీరందరి పట్ల కానీ మీకు ప్రేమ లేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నాకు ఓటమి చెందినా, నా దగ్గర ఉండే ధనం పోయినా, నాకుండే పేరు పోయినా, ఇంకొకటి పోయినా మీరుండారు తల్లి. నాకు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలైన మీరుండారు. మీ అభిమానం నాకుంది. మీ అభిమానం సల్లగా ఉన్నంత వరకు రాచమల్లు ఎప్పుడు కూడా చాలా సల్లగా ఉంటాడని చెప్పి నేను నమ్ముతూ మరొకసారి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.